నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 9 గురువారం. ఈరోజు తదియ తిథి పూర్తిగా ఉంది. భరణీ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు అట్ల తద్య స్త్రీలకు పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సంతోషకర వాతావరణాన్ని, మనసుకు నచ్చే పరిస్థితిని ఈరోజు ఎదుర్కొంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు, మీ మాటకు విలువ, సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. షష్టములో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభాలు అందుకుంటారు. అనుకూల వాతావరణాన్ని చవిచూస్తారు. పంచములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి గురువారం రోజున లాభములో శని సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం మీకు ఎంతగానో సంతోషం కలిగే విధంగా ఉంటుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత, అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమ పిండి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటన జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, మీ ఆలోచనలు కలిసి రావడం, ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీజన సహకారం కూడా సంతోషంగా ఉండే విధంగా ఉంటుంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక పరమైనటువంటి విషయాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. ఆ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు, నూతన ఉద్యోగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థములో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. కుటుంబంలో దుబారా ఖర్చులు, భూవాహన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత లభిస్తుంది. సంతానం విషయంలో కూడా శుభఫలితాలు అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టంలో శని సంచరించడం వల్ల పనివారి సహకార లోపం, అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణ, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి గురువారం రోజున షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన లాభాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టంలో చంద్రుడు సంచరించడం వల్ల అశాంతి, నిరాశ, ఆటంకాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి గురువారం రోజు భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు కనుక సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత ఉంది. సప్తంలో చంద్రుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు.
లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమం నిర్వహిస్తారు, విజయం సాధిస్తారు. షష్టమంలో శని సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేసి నిందలు తెచ్చుకుంటారు. చందనపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి గురువారం రోజు షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తండ్రి నుంచి మంచి సహకారం అందుకుంటారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు, నూతన లాభాలు, అభివృద్ధి, పదోన్నతులు అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల నిజాయితీగా పనిచేసి నిరాడంబరంగానే మంచి విజయాన్ని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం, ముఖ్యంగా పనివారి సహకార లోపం ఉంటుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి గురువారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధన విషయాల్లో అనుకూలత గోచరిస్తుంది. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం కూడా అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. కొన్ని విషయాల్లో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి గురువారం రోజు అష్టమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు కలిసడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు కనుక జన సహకారము, పనివారి సహకారము పుష్కలంగా ఉంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలత, జన సహకార లోపం, కొన్ని విషయాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. పశువులను పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి గురువారం రోజు పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు బాగా కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ, కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారికి గురువారం రోజున అష్టమంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. అనగా కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల చాలా విషయాలు సంతోషకరంగా ఉంటాయి. ఈరోజు ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.